ఇలా బ్రేకింగ్ చూసినా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ విషాదం చోటు చేసుకుంది. తోడేళ్లగూడెంలో గ్రామంలో యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన వెంకన్న, చరణ్, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. ఇక వీరిపై పిఎస్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, పైగా తనపై కేసు నమోదు చేయడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఇక తన చావుకు ఆ ముగ్గురు వ్యక్తులే కారణమంటూ చెప్తూ పురుగుల మందు తాగి బలవర్మణానికి పాల్పడ్డాడు. రెడీగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాడేళ్లగూడ గ్రామంలో యువకుడు పురుగుల మందు తాకి సూసైడ్ చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన వెంకన్న, చరణ్, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు తనను తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వరుణ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడానికి చెందిన 32 సంవత్సరాల సతీష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియోలో నేను చనిపోతున్నాను అని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తను నిన్న 1 గంట ప్రాంతంలో తను క్రిమి సంహారక మందు తాగడం జరిగింది. తాగిన విషయం తెలుసుకుని 3:30 వరకు తను తాగిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలియలేదు. 3:30కు తన సమాచారం తెలియటంతో 108 ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తే నిన్న సాయంత్రం 6:30-7 ప్రాంతంలో అతను మృతి చెందాడు. అయితే ఎవరైతే ఈ సతీష్ ఉన్నాడో, సతీష్కి ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ద్వారా తను ఇసుక తోలుతూ ఉంటాడు, వ్యవసాయం చేస్తుంటాడు. ఈ వెంకన్న, చరణ్, పవన్, వెంకన్న అనే వ్యక్తి, చరణ్, పవన్ అనే తన 2 కొడుకులు, వీరందరూ కూడా అన్ని ట్రాక్టర్లు వెళ్తే ఏమి అబ్జెక్షన్ పెట్టకుండా తన ట్రాక్టర్ను మాత్రమే అబ్జెక్షన్ పెడుతున్నారు అనే విషయంలో వారికి చిన్న గొడవ జరిగింది. నువ్వంటే నాకు నచ్చదు కాబట్టి నీ ట్రాక్టర్ ఈ భూమిలోంచి వెళ్ళొద్దని వారు అడ్డుకున్నారు. అడ్డుకున్న విషయంలో చిన్న ఘర్షణ అంటే చిన్న మాట అనుకోవడం జరిగింది. ఈ విషయంలో ఈ ఎవరైతే వెంకన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నారు, తను పోలీసులకి ఫోన్ చేసి పోలీసుల ద్వారా తనని గత 4-5 రోజులుగా వేధిస్తున్నారని చెప్పేసి సతీష్ బాధపడుతున్న పరిస్థితి. ఇదే విషయంలో చనిపోయే ముందు మన ఏఎన్ఎన్ రిపోర్టర్, డోర్నకల్ రిపోర్టర్ కూడా ఫోన్ చేసి ఇట్లా వెంకన్న చేపట్టి సిఐ ఎవరైతే సిఐ ఉన్నారో, సిఐ నన్ను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నీ మీద, మీ కుటుంబం మీద కేసులు పెడతాము, నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను ఎందుకు నన్ను కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారు, అధికార పార్టీ నాయకులు చెప్తే పోలీసులు ఎందుకు ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, మా కుటుంబాన్ని వేధిస్తున్నారు, నేను చనిపోతున్నా అని చెప్పేసి మీరు తన దృష్టికి తీసుకురావడం జరిగింది. మన రిపోర్టర్ కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు. లేదు నేను మాట్లాడతాను, నువ్వు చనిపోవద్దు, ఏదంటే సమస్య ఉంటే పరిష్కార దిశగా మాట్లాడుకోవాలి, లేదంటే చట్ట ప్రకారం ఫైట్ చేసుకోవాలి, దాని నిర్ణయం తీసుకోకని చెప్పినప్పటికీ తను చాలా తీవ్రంగా మనోవేదనకు గురై ఉండటంతో తను మందు క్రిమి సంహారక మందు తాగాడు. మనం చూడొచ్చు వరుణ్, ప్రతి గ్రామంలో మొత్తం కూడా వరంగల్ జిల్లాలో చాలా ప్లేస్లలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి
చాలా సివిల్ కేసులలో కూడా బాధితుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నారు. చాలా చెడ్డ పేరైతే వస్తుంది. 1 year కాలంలో కొంతమంది ఉన్న మండలంలో ఉన్న నాయకుల ప్రవర్తన కానీ, వారికి సహకరిస్తున్న అధికారుల ప్రవర్తన మీద అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు సతీష్ అంత్యక్రియలు అయితే జరగవచ్చు. ఈ ఘటనతో మాత్రము తోడేళ్లగూడెంలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి వరుణ్. for the clear updates. Right. Thank you, Chandrasekhar, for the clear updates. ప్రతిరోజు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు నన్ను బెదిరియడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, శాసనాన్ని ఉల్లిపోవడం కానీ, టార్చర్ పెడతారు, ఏడిపిస్తారు, కేసులు పెట్టారు, భవిష్యత్ కేసులు తీసుకుంటారు, పెట్టారు, తిట్టారు, అన్ని ప్రతిరోజు ఇబ్బంది పెడతాను. నేను సొంతమైన పర్సన్, నేను పెద్ద మనిషిని అంటాను. మమ్మల్ని దౌర్జన్యంగా నేను చేస్తాను. అడవిలో ఉష్కలు ఉన్న దాంట్లో ఆ దారిలో చెప్పింది. ఆ ఉష్క దారి నుంచి దారినప్పుడు ఆయన నుంచి ఆయన దారలేదు. కేసును కంప్లీట్ ఇచ్చాం మేము కూడా. మా కేసుని పట్టించుకోలేదు. ఆయన కేసులు దౌర్జన్యం చెప్పి మా మీద క్లోజ్ చేయించారు, ఓపెన్ చేశారు, నన్ను ఇబ్బంది పెడతారు. నా సాగు కారణం శంకర్ వెంకన్న, శంకర్ చరణ్, శంకర్ పవన్. ఇదే మీరు రికార్డ్ చేసుకోవాలి. మీరే నా రేపు నా ఉన్న పిల్లగాలు ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. పాడాలి జగన్ మా నాన్న, మా అమ్మ పాడాలి రానమ్మ. వాళ్ళకి న్యాయం చేయాలి. నా విజ్ఞప్తి అదే. నా సాగు కారణం మాత్రం ఈ ముగ్గురే. మీరు మన్నించి నేను తప్పు చేసినో ఒప్పు చేసినో ఆ దారి కూడా పంచాయతీ కంపేసి లేదా కనుక్కొని ఎంక్వైరీ చేయండి. దారుందా లేదా ఆయనకి దౌర్జన్యం మేము చేసినావా? మమ్మల్ని దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టిస్తుందా? మీరు కూడా మందు పట్టుకొని తాగుతున్నా, చూపించే వెంట పెడుతున్నా. ప్రతిరోజు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు నన్ను బెదిరియడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, శాసనాన్ని ఉల్లిపోవడం కానీ,